అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నా చిట్చాట్ వచ్చేసరికి డాక్టర్ సేతుమాధవి గారితో ఏంటి అని అనుకుంటున్నారా? సో పేరెంట్స్ పిల్లల్ని ఎలా రేజ్ చేయాలన్న టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నాము. నమస్కారం అండి. నమస్తే అండి. హాయ్ మ్యామ్, బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నాను మ్యామ్. యాక్చువల్ గా నా క్వశ్చన్స్ ఏంటి అంటే పేరెంట్స్ పిల్లల్ని ఎలా రేజ్ చేయాలి అన్నదాని మీద. అంటే ఇప్పుడు మన పేరెంట్స్ మనల్ని వేరేలాగా పెంచారు, ఇప్పుడు మనం పిల్లల్ని మనం వేరేలాగా పెంచుతున్నాము. సో మీ చైల్డ్హుడ్ మెమరీస్ ఏమైనా షేర్ చేయగలుగుతారా? అంటే మీరు ఎలా పెరిగారు ఏంటి అన్నది. నేను కంప్లీట్ గా పల్లెటూరు వాతావరణంలోనే పెరిగానండి. అమ్మమ్మలు, తాతయ్యలు, మామయ్యలు, అత్తయ్యలు, వాళ్ళ పిల్లలు అందరూ ఉండేవాళ్ళు. అసలు చుట్టూ మనుషులకి కరువే ఉండేది కాదు. ఎటు చూసినా అంటే పక్కింట్లో వాళ్ళు, ఎదురింట్లో వాళ్ళు, ఆ వీధి మొత్తం ఇంకా అత్తయ్యలు, మావయ్యలే. ఎవరైనా ఎవరు కనిపించినా గానీ వాళ్ళ సొంత పిల్లల్లాగే ట్రీట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదనమాట. ఇప్పుడు ఏంటంటే అంత న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఎవరిల్లు వాళ్ళకి అదే ప్రపంచం. అమ్మ నాన్న వాళ్ళ పిల్లలు అంతే. అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు, తాతయ్యలు కూడా ఉండట్లేదు. అంటే వాళ్ళు కూడా దూరంగా ఉండడం లేదు, కుదరకపోవడం ఏదో ఒకటి ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఈ రిలేషన్స్ గురించి వాల్యూస్ అస్సలు తెలియట్లేదు. రిలేషన్షిప్ వాల్యూ తెలియట్లేదు. ఎవరు మన కుటుంబ వ్యవస్థ అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏదైనా మంచి చెడు చెప్పాలన్నా ఇక అమ్మా నాన్నల దగ్గర నుంచి వస్తేనే, లేదంటే ఇంకా వాళ్ళకి తెలియకుండానే ఉండిపోతుంది. అంటే తెలియక ఇంకా తప్పులు ఎక్కువ చేయడం, పోనీ బంధుత్వాలకి ఎంత విలువ ఇవ్వాలి అవన్నీ తెలియదు. వాళ్ళతో ఎలా మింగిల్ అవ్వాలి, వాళ్ళతో ఎలా కలవాలి అన్నది కూడా పిల్లలకి తెలియట్లేదు. చిన్నప్పుడే తెలియాలి. చిన్నప్పుడు తెలియకపోతే ఏంటంటే పెద్దయ్యాక వాళ్ళు రిలేషన్షిప్స్ లోకి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. అంటే ఎలాంటి వాళ్ళని చూస్ చేసుకోవాలి, ఎలాంటి వాళ్ళతో ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఇది చాలా ఈ సోషల్ స్కిల్స్ అవి డెవలప్ అవ్వవు. అంటే సేఫ్ రిలేషన్షిప్స్ ఏంటి, అన్సేఫ్ రిలేషన్షిప్స్ ఏంటి వాళ్ళు డిఫరెన్షియేట్ చేయలేరు. ఇవన్నీ అది ఒక సొసైటీలో పెరిగితే అవి ఈజీగా తెలుస్తాయి వాళ్ళకి. అదే న్యూక్లియర్ ఫ్యామిలీస్ తో అదే ప్రాబ్లం. బట్ అంటే కొంతమంది న్యూక్లియర్ ఫ్యామిలీస్ వాళ్ళు కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు కదా మ్యామ్. యాక్చువల్ గా అందరినీ చెప్పలేదు నేను కూడా. కొంతమంది పిల్లలు అంటే బ్యాడ్ రిలేషన్షిప్స్ లోకి వెళ్ళడానికి కారణం అవుతుంది ఈ ఫ్యామిలీ సిస్టమ్. సో మరి వాటిని అంటే ఇప్పుడు అది బోత్ ఆర్ వర్కింగ్ వల్లే ప్రాబ్లం అవుతుందా, లేకపోతే జాయింట్ ఫ్యామిలీస్ లో కూడా కొంతమంది మేము మా పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాం అని కూడా చాలా మంది పేరెంట్స్ అంటూ ఉంటారు. యాక్చువల్గా అంటే వాళ్ళతో వర్క్ చేసి ఇంట్లో హోల్ లాంగ్ అంటే హోల్ డే మొత్తం వర్క్ చేసి, అంటే ఇంట్లో వేరే హెల్ప్ ఏం లేకుండా ఇంట్లో వర్క్ అంతా వీళ్ళే చేసుకోవాల్సి రావడం, మదర్స్ మీద ఎక్కువ ప్రెషర్ ఉండడం, ఆ వర్క్ లో పడిపోయి పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోవడం అది కూడా జరుగుతుంది. అంటే ఇక వాళ్ళు ప్రయారిటైజ్ చేసి పిల్లలకి టైం ఇవ్వాలి, నా పిల్లలు అని టైం ఇవ్వాలి. ఓకే, ఆ పనులవి చెయ్యాలి, తప్పదు. బట్ అవి మేనేజ్ చేసుకుంటూ పిల్లలతో కూడా టైం స్పెండ్ చేయాలి, బ్యాలెన్స్ చేసుకోగలగాలి కదా యాక్చువల్ గా. అవును. సో మరి ఇప్పుడు అంటే లైక్ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది కదా మ్యామ్. అంటే అప్పుడేమో అంతా చుట్టూతా చాలా మంది జనాలతో పెరిగేవాళ్ళు, ఇప్పుడేమో అంటే ఒక చైల్డ్ ని కూడా పెంచుతున్నారు. యాక్చువల్ గా ఇద్దరు చైల్డ్స్ కూడా రైజ్ చేయలేక, అంటే పెంచలేక ఒక చైల్డ్ తోనే ఆగిపోతున్నారు. సో ఒక్కళ్ళే ఉండటం వల్ల, సిబ్లింగ్ లేకపోవటం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారా? కంపల్సరీ అండి. ఆ షేరింగ్ అనేది అలవాటు అవ్వాలి అంటే కంపల్సరీ సిబ్లింగ్ రావాలి. ఓకే, సిబ్లింగ్ ఉంటేనే ఆ షేరింగ్ డెవలప్ అయింది. అండ్ మనకంటూ ఒకళ్ళు ఉన్నారు అంటే మన ఫ్రెండ్ లాగా అనుకోండి. సిబ్లింగ్ రిలేషన్షిప్ కంటే ఆ ఫ్రెండ్షిప్ అనేది ఉండాలి. అంటే లైఫ్ లాంగ్ ఇంకేం జరిగినా వీళ్ళు మనతో బాటే ఉంటారు, మనకు తోడుగా ఉంటారు అనే ఫీలింగ్ ఉంటది సిబ్లింగ్స్ ఉంటే. అది పేరెంట్స్ కొన్ని రోజులు ఉంటారు, ఆ తర్వాత వాళ్ళ అవైలబుల్ లేనప్పుడు ఉండేది సిబ్లింగ్సే కదా.
ఉండాలి. మీరు షేరింగ్ అంటే నాకు పాయింట్ గుర్తొచ్చింది మ్యామ్. అందరు పేరెంట్స్ మా దగ్గరికి వచ్చినప్పుడల్లా మా పిల్లలు మాతో ఏం షేర్ చేసుకోవట్లేదు అని అంటారు. నేను ఎప్పుడో ఒకటే క్వశ్చన్ అడుగుతా, ముందు మనం షేర్ చేసుకుంటే కదా పిల్లలు మనతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు అనేసి అంటాను. అవును, సో దట్స్ ఇంపార్టెంట్. పేరెంట్స్ ఓపెన్ గా డిస్కస్ చేస్తున్నప్పుడే పిల్లలతో వాళ్ళు కూడా ఓపెన్ అవుతారు. అవును, ఓకే. టూ క్రిటికల్ గా అంటే బాగా డిసిప్లిన్ గా పెంచాలి, నేను చెప్పిందే చెయ్యాలి అలా ఉంటే మాత్రం పిల్లలు అంత ఓపెన్ అవ్వరు. వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఉండాలి. ఇంట్లో మనం ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఓకే, అలా కాకుండా ఇలా చేస్తే నేనేం చెప్పినా అమ్మ పట్టించుకోదను, నేనేం చేసినా అమ్మ అరిచిద్దాను అలా ఫీలింగ్ ఉంటే మాత్రం ఎవరు పిల్లలు ఓపెన్ అవ్వరు. యాక్చువల్లీ ఇంకో కంప్లైంట్ ఏంటంటే పిల్లలు ఎప్పుడు చెప్తున్నప్పుడు పేరెంట్స్ వినరు. అంటే కాసేపు ఆగు, నేను ఈ వర్క్ లో ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అది వచ్చి పిల్లలు వచ్చేసి నేను చెప్తూ ఉంటే మా పేరెంట్స్ మాతో నేను చెప్పేది వినట్లేదు అని మాకు వచ్చి చెప్తూ ఉంటారు. సో అప్పుడు దాని మీద మీ ఒపీనియన్ మ్యామ్? అంటే పిల్లలు షేర్ చేసుకునేటప్పుడు పేరెంట్స్ అది కంపల్సరీ అందరు చేంజ్ చేసుకోవాల్సిందండి. అంటే ఇప్పుడు వర్క్ అవ్వచ్చు, లేదు వాళ్ళ పర్సనల్ ఇంకేదైనా మీ టైం అవ్వచ్చు, అలాంటివన్నీ పక్కన పెట్టి పిల్లలు చెప్పేటప్పుడు 100% కాన్సన్ట్రేషన్ వాళ్ళకి ఇవ్వాలి. అవును, ఇస్తేనే వాళ్ళకి ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేనే మా పేరెంట్స్ కి అని వాళ్ళకి అర్థం అవుతుంది. అప్పుడు దే విల్ ఫీల్ కాన్ఫిడెంట్. ఓకే, అదే మనము హాఫ్ అండ్ హాఫ్ గా ఓకే 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 అనుకుంటా ఉన్నాం అనుకోండి, వాళ్ళకా నేను అంత ఇంపార్టెంట్ కాదు, నేను చేసే విషయాలు ఏవి ఇంపార్టెంట్ కాదు మా అమ్మ నాన్నకి అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అది చాలా ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళ ఎదుగుదల మీద. ఓకే, వాళ్ళు చేసే చిన్న చిన్న విషయాలను కూడా మనము దానికి అటెన్షన్ ఇవ్వాలి, దాన్ని నోటీస్ చేయాలి, దాన్ని అప్రిషియేట్ చేయాలి. లేదు వాళ్ళంత పర్ఫెక్ట్ గా చేయలేకపోవచ్చు, వాళ్ళ ఎఫర్ట్ ని అప్రిషియేట్ చేయాలి. మనం కంప్లీట్ గా వాళ్ళు పర్ఫెక్ట్ గా చేయకపోయినా నువ్వు ట్రై చేస్తున్నావు అది చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మనం అసలు ఏం చెప్పినా కూడా ఫస్ట్ మనం వినాలి. విని తర్వాత నెగిటివ్ పాజిటివ్ అన్నది అది తర్వాత విషయం. కానీ అంటే ఇంకా లేదు అంటే ఇంక వాళ్ళు అక్కడితో చెప్పడం ఆపేస్తారు. సో ఆపేయటం వల్ల ఏం జరిగిద్ది అంటే ఇంకా కంటిన్యూస్ గా ఇంకా పేరెంట్స్ కి పిల్లలకి మధ్య గ్యాప్ వచ్చేస్తుంది. సో మ్యామ్, కమింగ్ టు ద ఎడ్యుకేషన్ పాయింట్, అంటే ఇవాళ రోజున పిల్లలకి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్స్, స్ట్రెస్ ఎడ్యుకేషన్స్ రెండు ఉన్నాయి కదా. సో యాక్చువల్ గా పేరెంట్స్ అందరూ కూడా అంటే నాకు 6th క్లాస్ నుంచి IIT కోచింగ్లు, నీట్ కోచింగ్స్, ఇప్పుడు కొత్తగా IAS IPS కోచింగ్లు కూడా స్టార్ట్ చేసేసారు. యాక్చువల్ గా అంటే ఇవన్నీ రియల్ గా నీడ్ ఉందంటారా? అంటే ఈ కాంపిటీషన్ వరల్డ్ లో ఇదంతా నీడ్ అని అంటున్నారు యాక్చువల్ గా. బట్ ఈ కాంపిటీషన్ వరల్డ్ లో రియల్ గా నీడ్ ఉందంటారా ఈ కోచింగ్ అన్ని 6th క్లాస్ నుంచి 5th క్లాస్ నుంచి చెప్పడం, IIT కోచింగ్స్, నీట్ కోచింగ్స్? ఆ ఏజ్ లో ఉన్నప్పుడు నాకు అసలు IIT అంటే ఏంటో కూడా తెలియదు. సీరియస్లీ, నీట్ అంటే తెలీదు, JEE అంటే తెలీదు, ఏం తెలీదు. స్కూల్కి వెళ్ళడం, రావడం, ఆడుకోవడం, అలా ఉండేది మా చైల్డ్హుడ్ లో. ఇప్పుడు చేంజ్ అయింది సిస్టమ్. ఓకే, హార్డ్ వర్క్ ఏదైతే చెయ్యాలో అది చెయ్యాలి, బట్ ఆ ఏజ్ నుంచే ఈ ప్రెషర్ పెట్టడం అనేది అంత కరెక్ట్ కాదు. ఈ అంటే సిలబసెస్ తీసుకొచ్చి ఆ పాయింట్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ చెప్పడము, లేకపోతే ముందు క్లాస్ సిలబస్ అంటే 7th క్లాస్ కి వెళ్ళక ముందే 6th క్లాస్ లో ఇవన్నీ స్టార్ట్ చేసి కవర్ చేయడము, అంటే మెయిన్ బేసిక్ సిలబస్ అవ్వకుండా బేసిక్స్ ఆ లెర్నింగ్ అనేది ప్రతి ఒక్కరూ జరగాలి. బట్ ముందు అన్ని తెచ్చేసేసి కొంచెం పెరిగాక నేర్చుకోవాల్సినవన్నీ ముందే చెప్పేయడం కూడా అంత కరెక్ట్ కాదండి. అంత కరెక్ట్ కాదు. ప్లస్ పిల్లలకి స్ట్రెస్ ఎక్కువైపోద్ది. మీరు అన్నట్టు ఆ ఏజ్ లో ఏం చేయాలో అది చేయనివ్వాలి, వాళ్ళు హ్యాపీగా ఆడుకోవాలి, వాళ్ళ క్రియేటివిటీని పెంచేలాగా
ఉండాలి కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళ స్ట్రెస్ పెంచేలాగైతే ఉండదు. లైక్ ఇప్పుడు ఎగ్జామ్స్ అంటే లైక్ అసలు స్పోర్ట్స్ అనేవి చాలా వెనక్కి వెళ్ళిపోయినాయి, చాలా స్పోర్ట్స్ యాక్చువల్ గా బేసిక్ గా కూడా. అవును, అంత ముందు ఏంటంటే ఎగ్జామ్స్ ఉన్నా కూడా మన టైంలో రోజు ఉండేది ఒక పీఈటీ అవర్ కంపల్సరీ ఉండేది. ఎండల్లో 3ంటికి ఏమో కరెక్ట్ గా ఆడుకునే వాళ్ళం, ఖచ్చితంగా అందరికి ఒకటి ఉండేది, ఆడుకునే వాళ్ళం. కానీ అసలు ఇప్పుడు వీక్లీ 1 క్లాస్ లేకపోతే 2 క్లాసెస్ ఉంటాయి. సో సో ఆ ఫిజికల్ ఫిట్నెస్ ఎంత వరకు అవసరం అంటారు మ్యామ్ యాక్చువల్ గా పిల్లలకి? అంటే బ్యాలెన్స్, మెంటల్ గా ఫిజికల్ గా బ్యాలెన్స్ అవ్వాలంటే ఈ రెండు. ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలండి. అంటే ఇప్పుడు చాలా తగ్గిపోయిందిలేండి. అంటే మేబీ కోవిడ్ టైం నుంచి కొంచెం చేంజ్ అయింది, బట్ స్టిల్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది పిల్లలకి చాలా అవసరం. డైలీ ఆడుకోనివ్వాలి. అలా ఆడుకుంటేనే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అయినా ఫోకస్ అయినా పెరిగిద్ది. ఫిజికల్ గా ఫిట్ గా ఉంటేనే వాళ్ళు స్టడీస్ మీద కూడా అంతే ఈక్వల్ గా కాన్సన్ట్రేట్ చేయగలరు. అండ్ ఎమోషనల్ గా అంటారా, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా ఉండాలి. ఎమోషనల్ గా మెంటల్ హెల్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు. అసలు చిన్న చిన్న విషయాలకు కూడా హర్ట్ అయిపోయి పిల్లలు చాలా దూరం వెళ్ళిపోతున్నారు. అసలు పెద్ద పెద్ద డెసిషన్స్ తీసేసుకుంటున్నారు. అసలు ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయలేకుండా పోయేంత స్ట్రెస్ అంత ఎందుకు అవుతుందో మరి అది ఆలోచించాలి అందరూ. అంటే పేరెంట్స్ కొంచెం థింక్ చేయాలి. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది లేదు, ఆ ప్రెషర్ కోపప్ చేయడం అనేది అని అది నేర్పించాలి. అంటే మరి వాళ్ళకి అన్ని చిన్న ప్రాబ్లం రాగానే మనం వెళ్ళిపోయి నేను చూసుకుంటాను, నేను చేసేస్తానని చెప్పి అదే ముందే పెట్టేస్తాం. అదే వాళ్ళకి ఏంటంటే ఆ పేషెన్స్ రావట్లేదు, లేదు ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలనే లాజికల్ థింకింగ్ డెవలప్ అవ్వట్లేదు. ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని వాళ్ళనే సాల్వ్ చేద్దాం, మనం సైలెంట్ గా చూద్దాం. అవునా, ఓకే ఇలా జరిగిందా, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం, పోనీ అలా మోటివేట్ చేస్తే బెటర్. అన్ని ఆ ప్రాబ్లం మీద అనుకునేసి మీరు పిల్లల ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసేస్తే వాళ్ళు పెద్ద అయ్యాక ప్రాబ్లమ్స్ ఎవరికి రాకుండా ఆగవు. లైఫ్ అంటే ఇట్స్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ఎవరి సొల్యూషన్స్ వాళ్ళు వెతుక్కోవాలి. అది నేర్చుకుంటేనే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అండ్ మోరోవర్ ఏంటంటే పేరెంట్స్ కూడా ఏంటంటే పిల్లలకి అన్ని ఏం కావాలన్నా కూడా ముందులే ఇచ్చేయడం, అడిగిన దానికి ఇంకా 2 ఇస్తున్నారు. ఉన్నదాంతో ఎలా సాటిస్ఫై అవ్వాలి, పోనీ నువ్వు అడుగుతున్నావు అది వచ్చే వరకు వెయిట్ చేసే పేషెన్స్ ఎంతవరకు అవసరం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నీడ్ ఉందా లేదా చూడట్లేదు, అడగంగానే నీకు తెచ్చేస్తున్నారు. అవును, దట్స్ నాట్ రైట్. సో మ్యామ్ యాక్చువల్ గా నాది ఇంకో క్వశ్చన్. అంటే ఇప్పుడు 10th క్లాస్ అవ్వగానే ఓన్లీ నీట్ ఇవి కాకుండా చాలా ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉన్నాయి కదా యాక్చువల్ గా, ఇంకా చూస్ చేసుకోవచ్చు. అంటే అలా ఇంకేమైనా చూస్ చేసుకోవచ్చు అంటారా మీరు? ఇప్పుడు అది కూడా అండి చైల్డ్హుడ్ నుంచే ఉంటదండి. అప్పటికి ఏంటంటే అదే నేను చెప్పాను కదా, క్రియేటివిటీ అనేది ఎంకరేజ్ చేయాలి మనం. అప్లికేషన్ వాళ్ళు చదివింది అప్లై చేయడం ఎలాగా, అప్లికేషన్ చేస్తున్నారా లేదా కూడా చూడాలి. సో బై దాట్ ఏజ్ ఇఫ్ ఇది కరెక్ట్ గా జరిగింది అంటే వాళ్ళ ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటో వాళ్ళకే తెలుస్తుంది. సో అదర్వైజ్ వాళ్ళు దేని గురించి ప్యాషనేట్ గా ఉన్నారు దాన్ని ఎంకరేజ్ చేయడమే. పేరెంట్స్ ఏమంటారు, పిల్లలకి ఏం తెలుసు అనేసి అంటారు కదా. అంటే యాక్చువల్లీ ఇదంతా పేరెంట్ పిల్లల్ని అబ్జర్వ్ చేయకపోవడం, అబ్జర్వ్ చేయాలి. అదే అవును, అబ్జర్వ్ చేయాలి. మనం చేయాల్సింది అదే. మనం ఏం నేర్పక్కర్లేదు, మనం దగ్గరలో ఉండి వాళ్ళు దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, సో ఆ ఫీల్డ్ లో ఏంటి ఆపర్చునిటీస్, అది మనం గనక వాళ్ళకి చూపించగలిగితే వాళ్ళే చూస్ చేసుకుంటారు, మనం ఏం చేయక్కర్లేదు. అవును, యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే మా తమ్ముడు వాళ్ళు బాగుంటాడు. యాక్చువల్ గా వాడికి ఆర్ట్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ క్లాస్ చదువుతూ ఉంటాడు వాడు. నేను ఒక బొమ్మ అసలు ఇచ్చి అట్లా పెట్టి చూస్తే వాడి ఇమాజినేషన్ తో చాలా బాగా వేస్తాడు. సో మా తమ్ముడు ఏంటంటే ఎంతసేపు వాడికి ఇష్టం అని అంటాడు. కానీ నేను రోజు అన్నా మా తమ్ముడితో, అరే వాడికి ఆర్ట్ అంటే చాలా ఇష్టము, నువ్వు దాన్ని కరెక్ట్ గా మౌల్డ్ చెయ్యి, వాడు మంచి ఆర్టిస్ట్ అవుతాడు. వాడికి ఇప్పుడు అంత అంటే ఆ ఏజ్ లో అంత బాగా వాడు చూసినట్టు ప్రింట్ గా ఆర్ట్ వేస్తున్నాడు కాబట్టి దాన్ని అంటే నాకు అది ఎలా చేయాలి అర్థం కావట్లేదు. అది ఆర్ట్ క్లాస్ ఉంటాయి 5 years అంటే
మా తమ్ముడు ఉద్దేశంలో ఏంటంటే ఆర్ట్ క్లాసెస్ ఒక 10 years తర్వాత 11 years తర్వాత అనుకుంటాడు. ఓకే తన ఏజ్ 6 years కదా, సో 6 years కి క్లాసెస్ ఉంటాయని నేను అనుకోవట్లేదు అని. అంటే వాళ్ళిద్దరు రేసింగ్ బాగానే చేస్తారు పిల్లల్ని, బట్ అక్కడ వాళ్ళిద్దరు ఏంటంటే మళ్ళీ వాళ్ళిద్దరు చార్టెడ్ అకౌంట్స్ అంటే మా తమ్ముడు వర్కింగ్ ఫినాన్షియల్ లో వీళ్ళు ఫినాన్షియల్ డిపార్ట్మెంట్స్ లో వర్క్ చేస్తారు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటూ ఫినాన్షియల్ యాక్చువల్ గా. ఓకే అసలు మ్యాథ్స్ అల్లాడి చేస్తాడు. మేము అసలు సబ్జెక్టే వద్దనుకున్నాం కానీ వాళ్ళు ఆ సబ్జెక్ట్ లోనే ఉంటున్నారు నేను అని అంటూ ఉంటాడు మాత్రం. మేబీ హెరిడిటీలో కూడా వాళ్ళు ఆల్రెడీ మీ దాంట్లో ఉంది కదా, మీరు ఇద్దరు అదే డిపార్ట్మెంట్ కాబట్టి, సో వాడు చాలా ఫాస్ట్ గా. బట్ వాడికి ఉన్న ఇంట్రెస్ట్ ఏంటంటే ఆర్ట్. ఓకే ఇది మెయిన్ ఆటోమేటికల్ గా వస్తుంది, బట్ కానీ వాడికి ఇంకొక ప్యాషన్ ఏంటంటే ఆర్ట్ అన్నమాట. ఓకే సో అట్లా పేరెంట్స్ ఏంటి అని అంటే ఇప్పుడు మనం రెండు ఎంకరేజ్ చేయాలి. అవును, ఫైనల్ గా వాళ్ళు ఆ స్టేజ్ కి వచ్చినప్పుడు ఏ పాత్ లోకి వెళ్తారో వాళ్ళు చూస్ చేసుకుంటారు. అందుకని ఇప్పుడు దాన్ని సప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. స్టడీస్ చదవాలని ఫోర్స్ చేయకూడదు కదా. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఏంటో కూడా తెలుసుకోవాలి. అంటే ఓన్లీ స్టడీస్ కాకుండా వాళ్ళ అదర్ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకొని కూడా దాన్ని మనము రైట్ పాత్ లో పెడితే చాలా బాగుంటదేమో కదా. సో మనం కమింగ్ టు ద మీ పాయింట్ వద్దాం. అంటే ఇప్పుడు చిన్న పిల్లలకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటి అంటే ర్యాషెస్ అని పుట్టిన వాళ్ళ దగ్గర నుంచి ఇట్లా వస్తూ ఉంటాయి కదా మ్యామ్ యాక్చువల్ గా. సో వీళ్ళకి తెలియకుండా ఏదన్నా చేస్తూ ఉంటే అవి ఇంకొంచెం పెద్దవి అవుతా ఉంటాయి. సో అప్పుడు ఇమీడియట్ గా పేరెంట్స్ కి ఏం సొల్యూషన్ మ్యామ్? అంటే ఇంట్లో కానీ ఏదన్నా రెమెడీస్ ఏమన్నా ఉంటాయి అంటారా, లేకపోతే డాక్టర్ ని ఇమీడియట్ గా కలవాలి అని అంటారా? అంటే అన్ని ర్యాషెస్ కి డాక్టర్ దగ్గరికి రావాల్సిన అవసరం లేదండి. చిన్నపిల్లల స్కిన్ అనేది చాలా డెలికేట్ గా ఉంటది, దాన్ని జాగ్రత్తగా చూసుకోగలిగితే చాలు. అంటే ఈవెన్ 10 years వరకు కూడా సేమ్ కైండ్ ఆఫ్ స్కిన్ కేర్ తీసుకుంటే చాలు. అంటే డైలీ 2 times బాత్ తర్వాత ఇమ్మీడియట్ గా మాయిశ్చరైజర్ వాడుకున్నారంటే మోస్ట్ ఆఫ్ ద స్కిన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అయిపోతాయి పిల్లలకి. ఇంకా దానికి మించి వస్తుంది అంటేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఓకేనా? మాయిశ్చరైజర్ కూడా అందరూ ఏంటంటే 1 year వరకు రాసి ఆ తర్వాత ఆపేస్తారు. మా పిల్లోడు పెద్దగాడు అయిపోయాడు, ఇంకేం అక్కర్లేదు, మేము వాడే సోప్సే వాడేస్తాం, షాంపూస్ వాడేస్తాం అంటారు. కానీ బట్ వాళ్ళ స్కిన్ డిఫరెంట్ గానే ఉంటది. ఈవెన్ 10 years వరకు కూడా పిల్లల స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటది. సో వాళ్ళకి ఏంటంటే బేసిక్ కేర్ చాలు. 2 times బాత్, 2 times మాయిశ్చరైజర్. అండ్ బట్టలు ఏంటంటే కొంచెం స్కిన్ ఫ్రెండ్లీ, కాటన్, లినెన్ అట్లా బ్రీదబుల్ బట్టలు వేసుకుంటే సరిపోతుంది. ర్యాషెస్ రాకుండా మనం వేసుకున్నట్టు హైఫైగా పట్టువి స్కిన్ ఇరిటేట్ అవ్వకుండా ఉండే ఇలాంటి బట్టలు వాడితే మోస్ట్ ఆఫ్ ద ర్యాషెస్ రావండి. అవును, ఎందుకంటే పిల్లలు బయట ఆడుతూ ఉంటారు, ఇసుకలా ఆడుతూ ఉంటారు, పడుతూ ఉంటారు. వచ్చినప్పుడు కొంచెం ప్రొటెక్టివ్ క్లోతింగ్ ఇస్తే సరిపోతుంది అంతే. ఇంకా అంతకు మించి ఏమన్నా వస్తేనే డాక్టర్ దగ్గరికి రండి, లేకపోతే అక్కర్లేదు. బేసిక్ అది. ఆయిల్ మసాజెస్ చేసుకున్నా స్కిన్ బాగానే, వింటర్ టైమ్ లో అలాగా ఆయిల్ మసాజెస్ చేసుకున్నా సరిపోతుంది. ఇది అంటే పుట్టినప్పటి నుంచి 10 years పిల్లల వరకు. అవును. మ్యామ్ నేను ఇంకో పాయింట్ అడగడం మర్చిపోయాను మ్యామ్. యాక్చువల్ గా అసలు ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ పిల్లల మీద ఎలా తీసుకొస్తుంది మ్యామ్? అంటే రెండు ఉంటాయి ఇక్కడ, పాజిటివ్ ఫ్యాక్టర్ ఉంటది, నెగిటివ్ ఫ్యాక్టర్ కూడా ఉంటది. బట్ కానీ పాజిటివ్ కన్నా కూడా చిన్న పిల్లల నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు యాక్సెసిబిలిటీ ఎక్కువ అయిపోయిందండి సోషల్ మీడియా. సో మనం ఏంటంటే మనం వీలైనంత వరకు పిల్లల్ని సోషల్ మీడియాకి దూరంగా ఉంచడమే బెస్ట్. అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ అవి అంటే అదంతా కూడా పేరెంట్స్ ఎలా దాన్ని ప్రొజెక్ట్ చేస్తారు అనే దాని మీదే ఉంటుంది. మనము సోషల్ మీడియా ఈజ్ వెరీ యూస్ఫుల్ అని చెప్పామంటే పిల్లలు యూస్ చేసుకుంటారు అలాగే. అదర్వైజ్ పేరెంట్సే దానిలో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి దాని మీదే ఫోన్ అలా అందరు 3 gadgets లో అదే మమ్మీ డాడీ చూస్తున్నారుగా నేను ఎందుకు చూడకూడదు అడిగేస్తారు పిల్లలు. అంతే. అదర్వైజ్ మమ్మీ డాడీ వర్క్ కే యూజ్ చేస్తున్నారు, ఆర్ ఎవరైనా కాల్ చేస్తేనే యూజ్ చేస్తున్నారు అనుకోండి, పిల్లలు కూడా దాని వరకే యూజ్ చేస్తారు. ఓకేనా? సో దే లెర్న్ బై సీయింగ్. ఓకేనా? వీ హ్యావ్ టు పిల్లలు ఎప్పుడు ఇమిటేట్ చేస్తారు. ఇంట్లో ఎన్విరాన్మెంట్ వాళ్ళు గ్రోయింగ్ అవుతూ ఉంటారు కాబట్టి. చిన్నప్పుడు మనకి ఏమున్నాయండి మొబైల్స్? ఏమీ లేవు, హాయిగా ఆడుకునే వాళ్ళం.
టైం దొరికితే ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు టైం దొరికితే ఫోన్ పట్టుకుని టీవీ పెట్టుకుని కూర్చుంటున్నాం. మనమైతే కాళ్ళు కూడా పగల కొట్టుకునే వాళ్ళం. అదే అసలు వారానికి ఒక్కసారి మోకాలు ఉండేది అంటే కారు రోడ్లు కదా, ఇట్లా జస్ట్ చిన్న పడ్డా కూడా ఇట్లా లేచి వచ్చేసేది. అవును అవును, బ్లీడ్ అవుతుంటే ఉండేది యాక్చువల్ గా. సో సోషల్ మీడియా అండి మనం ఎలా ప్రొజెక్ట్ చేస్తే అలా తీసుకుంటారండి పిల్లలు. దాన్ని కూడా అంటే లైక్ ఒక టైం ప్రకారం ఇస్తే బెటర్ ఏమో కదా. అంటే ఇప్పుడు మనం ఎలాంటి చూస్తున్నారు అన్నది కూడా పేరెంట్స్ దాన్ని మానిటర్ చేసుకోవాలి. పేరెంటల్ కంట్రోల్స్ ఉంటాయి. ఏ సైట్స్ అయితే మనం ఇవ్వాలనుకుంటామో వాటి వరకే పర్మిషన్స్ ఇచ్చి ఇవ్వడం బెటర్. అంతేగాని ఫుల్ అవేవి లేకుండా ఇదిగో నీకు మొబైల్, నీకు గిఫ్ట్ ఇస్తున్నాను, ఇదిగో నీకు ఒక ఐప్యాడ్ ఇస్తున్నాను అని అలా ఫ్రీగా హ్యాండ్ ఇచ్చేయడం మాత్రం మంచిది కాదు. ఆ టైం పెట్టాలి, టైం లిమిట్ ఉండాలి దేనికైనా గానీ. బికాస్ దర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ అడిక్షన్ అండ్ నెగటివ్ ఎఫెక్ట్స్ కూడా స్టార్ట్ అయిపోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదు సోషల్ మీడియాతో. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు మీరు సంక్రాంతికి వస్తున్న సినిమా చూస్తే ఇప్పుడు అందరూ బుల్లిరాజుతో చాలా ఇంపాక్ట్ అనమాట. అవును, అబ్బాయి అలా అన్నారు అనేసి పేరెంట్స్ అందరూ. సో అండ్ మరో నాకు ఇక్కడ ఇంకోటి కూడా అనిపిస్తుంది మ్యామ్, అంటే పేరెంట్స్ పిల్లలకి ఎలాంటివి అంటే సోషల్ మీడియాలో వాళ్ళ పిల్లల్ని ఎక్స్పోజ్ చేయడంలో నేను తప్పని నేను ఖచ్చితంగా అనను, ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రపంచం ప్రకారం. బట్ ఎలాంటివి ఎక్స్పోజ్ చేస్తున్నాం అన్నది కూడా పేరెంట్స్ కి ఒక, అంటే ఇప్పుడు ఎలాంటి సాంగ్స్ కి డాన్స్ అయిపిస్తున్నాం, ఇస్ ఇట్ కరెక్ట్ ఏజ్ ఆఫ్ ద చైల్డ్, ఇవన్నీ కూడా చేయట్లేదు అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది. అంటే మీరు ఎప్పుడన్నా అలా ఫీల్ అయ్యారా అంటే చూస్తున్నప్పుడు? అవునండి, అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్, మన పిల్లలు ఎప్పుడు చూసేది ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, యూట్యూబ్ ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా. సో అవును అవును, అది కొంచెం ఏజ్ అప్రోప్రియేట్ గా ఇవ్వడమే, ఇంట్రడ్యూస్ చేయడమే బెటర్ అండి. అంటే పెద్దలు పక్కనే ఉండి వాళ్ళకి స్క్రీన్ టైం ఇవ్వడం కూడా బెస్ట్. అన్సూపర్వైజ్డ్ స్క్రీన్ టైం కూడా నేను ఎంకరేజ్ చేయను. ఇక పిల్లల వీడియోస్, పిల్లల ఎడ్యుకేషనల్ వీడియోస్ ఇలాంటివి ఇవ్వడమే బెటర్. అంటే మామూలుగా సినిమాలు కూడా నేను అంత ఎంకరేజ్ చేయను. బికాజ్ వాటి నుంచి కూడా పిల్లలు నేర్చుకొని ఎఫెక్ట్ పడుతుంది. అవును, ఇప్పుడంతా ఎక్కువ వైలెన్స్ అని, ఫైట్స్ అని ఇవే వస్తున్నాయి. మరి వాళ్ళు చిన్న చిన్న మైండ్స్ కదండి, వాళ్ళు బేర్ చేయలేకపోతున్నారు. మా పాప అయితే అస్సలు తట్టుకోలేదు. ఫైట్ చేస్తున్నారు అంటే అమ్మ కొట్టుకోవద్దని చెప్పమ్మా అంటది, చెప్పంటది. ఇంకా చిన్నప్పుడు అయితే అలా చెప్పేది, ఇప్పుడైతే కళ్ళు మూసుకుని చెవులు మూసుకుని దాక్కుంటది. వెళ్ళలేము, తీసుకెళ్ళలేము, అసలు తీసుకెళ్ళట్లేదు మా పాపనైతే. ఈవెన్ నేను కూడా వెళ్ళడం మానేశాను. అంటే తను తీసుకెళ్ళలేకపోవడం నాకు నచ్చట్లేదు అనమాట. మీరు తర్వాత ఎప్పుడైనా చూసుకోవచ్చు, అది బాధపడుతుంది కదా, అది ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది కదా, అందుకని నేను మానేశాను. సో అలా ఉంటదండి, చూసుకోవాలి. అంటే ఏమిస్తున్నాము, స్క్రీన్ టైం ఇవ్వాలి, బట్ అది ఏమిస్తున్నామని మానిటర్ చేసుకొని ఇవ్వాలి. సో మ్యామ్, అంటే ఇప్పుడు యాక్చువల్లీ చాలా రియాలిటీ షోస్ కూడా ఉంటాయి కదా, అంటే ఓటీటీలో అయి ఉండొచ్చు, టీవీలో అయి ఉండొచ్చు ఇట్లా. సో వాటిలో కూడా చిన్నపిల్లలు వెళ్ళి యాక్ట్ చేస్తూ ఉంటారు, డాన్స్ చేస్తూ ఉంటారు కదా. సో దాని మీద మీ ఒపీనియన్, అంటే అది ఎలా ఇంపాక్ట్ చైల్డ్ మీద పడుతూ ఉంటది, అంటే వాళ్ళ ఫ్యూచర్ మీద కానీ? అంటే అదంటే రెండు రకాలుగా, అంటే పిల్లలు దాన్ని కాంపిటేటివ్ గా తీసుకుని వాళ్ళు ఇంకా ఆ ఫీల్డ్ లో ఇంప్రూవ్ అవ్వడానికి మోటివేషన్ గా తీసుకుంటే ఓకే. లేదనుకోండి, అంటే అక్కడేసే ఆ కల్చర్ ఎక్కువ అలవాటు అయిపోయినా కూడా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. అంటే వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు మన పిల్లలు. లేదు అక్కడ ఎన్విరాన్మెంట్ వల్ల కూడా చాలా ఎఫెక్ట్ ఉంటది. అంటే కొన్ని చెప్పకూడదు కానీ జోక్ లాగా, కామెడీగా అలాగా చాలా పెద్ద పెద్ద మాటలు అనేసుకుంటూ ఉంటారు ఈ రియాలిటీ షోస్ లో. ఏముంది అది, ఆ మాట అంటే నవ్వుతున్నారు, సో అది ఇట్స్ ఫనీ అనుకొని పిల్లలు అవన్నీ కూడా రియల్ లైఫ్ లో వాడే అవకాశం ఉంది. సో అలా ఇంపాక్ట్ అవ్వచ్చండి.
నేనైతే ఎంకరేజ్ చేయను. Yeah. లైక్ వాచింగ్ రియాలిటీ షోస్ కానీ కామెడీ స్కిట్స్ కానీ నేనైతే ఎంకరేజ్ చేయనండి. అండ్ మ్యామ్, గ్రాండ్ పేరెంట్స్ పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేయాలి అనుకుంటారు? అంటే ఇప్పుడున్న గ్రాండ్ పేరెంట్స్ ఏంటంటే ఈ జనరేషన్ పిల్లలతో వాళ్ళు కూడా ఫైట్ చేయలేకపోతున్నారు. అంటే వాళ్ళతో రన్ చేయలేకపోవడం, వాళ్ళతో వేగలేకపోవడం వల్ల వాళ్ళు కూడా కూర్చొని టీవీలు చూపిస్తూ ఉంటారు. సో ఏం చేస్తాను మీ గ్రాండ్ పేరెంట్స్ తో అంటే, నేను ఈ సీరియల్ చూస్తా అని చెప్పి మాతో స్టోరీస్ చెప్తూ ఉంటారు. సో అదర్ దెన్ అంటే దాన్ని నేను చూడటం కంప్లీట్ గా తప్పు అని అన్నాను. ఎందుకంటే వాళ్ళ ఏజ్ ని బట్టి వాళ్ళు సపోర్ట్ చేయగలిగే టైం అదే కాబట్టి వాళ్ళు అలాగా. బట్ కానీ అది కాకుండా కూడా ఇంకా వేరేగా సపోర్ట్ చేయొచ్చు. సో ఎలా టైం స్పెండ్ చేయొచ్చు అని మీ ఒపీనియన్ మ్యామ్? వాళ్ళకి తెలిసిందంతా నేర్పచ్చండి. అంటే వాళ్ళు చూసినంత జీవితం మేము ఇంకా చూడలేదు కూడా. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్ని షేర్ చేసుకుంటే కూడా చాలు. లైక్ చిన్న చిన్న స్టోరీస్ అని, వాళ్ళు పిక్నిక్ వెళ్ళినట్టు కానీ, లేదు వాళ్ళు ఏదైనా ఆ టెంపుల్ గురించి చెప్పచ్చు వాళ్ళు. అసలు దసరా ఎందుకు చేసుకుంటారు, మనం ఫెస్టివల్స్ ఎందుకు చేసుకుంటాము, మన కల్చర్ గురించి, అసలు ఈ పద్ధతి ఎందుకు ఫాలో అవుతాము, మనం రోజు బొట్టు ఎందుకు పెట్టుకుంటాము, పూజ ఎందుకు చేసుకుంటాం, దీపం ఎందుకు పెట్టాలి, ఈ రిచువల్స్ గురించి కూడా లేదు మనం తీసుకునే ఫుడ్ ఎంత న్యూట్రిషియస్ ఉంటది, మనం ఎలా కుక్ చేసుకుంటే న్యూట్రిషియస్ ఉంటది, ఎలా చేసుకోవాలి, ఆ కుకింగ్ నేర్పచ్చు. లేదు ఇంట్లో ఎలా మాట్లాడుకోవాలి, చాలా ఉంటాయండి. అంటే ఇప్పుడు మా ఇన్లాస్, మా గ్రాండ్ పేరెంట్స్ తోనైతే నేను చాలా ఆటలు ఆడుకునేదాన్ని. అసలు మొత్తం ఆ బామన గుంతలు, ఇంకేమైనా కూర్చునే ఒకే చోట కూర్చొని పరిగెట్టే వాళ్ళు కూడా కాదు, దాడి ఆడేవాళ్ళం. అవును, ఇవన్నీ ఆడుకునే వాళ్ళం. అవును, అసలు ఎన్ని ఆటలు ఆడేవాళ్ళం అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇంకంతే, అసలు లేచేవాళ్ళం కూడా కాదు. అంతే, తినడం ఆడుకోవడం అంతే. అయితే నోట్లో పెట్టేవాళ్ళు ఇంకా ముద్దలు మామూలు ఆడుకుంటున్నారు కదా అని చెప్పి. అవును, అసలు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తేనే చాలండి. అవును, గడిచిపోద్ది అలాగా. అసలు పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వింటారు వాళ్ళు చెబితే. ఈవెన్ అమ్మ నాన్న చెప్పినా అంత ఇంట్రెస్టింగ్ గా వినకపోవచ్చు, కానీ నానమ్మలు అమ్మమ్మలు తాతయ్యలు చెప్తే చాలా ఇంట్రెస్టింగ్ గా వింటారు పిల్లలు. అసలు టీవీలు ఫోన్లు జోలికి అసలు వెళ్ళరు కూడా. ఇంకా టైం కూడా ఉండదు. వీళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటేనే, అంటే వీళ్ళు 50 years 60 years లైఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ చైల్డ్హుడ్ నుంచి ఒక్కొక్క పాయింట్ వాళ్ళకి నచ్చింది చెప్తూ ఉంటే అవును సరిపోతా ఉంటది. ఇంకా వాళ్ళు నేర్చుకోవడానికి చాలా ఉంటది. అవును, అంటే వింటేనే వీళ్ళు కూడా ఎలా ఉండాలి, వీళ్ళకి కూడా చాలా కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు అవన్నీ స్కూల్లో చెప్పట్లేదు ఎవరు. సో ఇలా ఒక్కొక్కరి లైఫ్ గురించి నేర్చుకుంటూ ఉంటే పిల్లలు కూడా చాలా విషయాలు నేర్చుకుంటారు. మంచి చెడు ఏంటో తెలుస్తుంది, లైఫ్ స్కిల్స్ వస్తాయి, కుకింగ్ నేర్చుకుంటారు. ఇంకా అంటే మన చిన్నప్పుడు అయితే రోడ్లో పోట్లు వేయటము, మా అన్నయ్యలు కూడా వేస్తారు. మా అమ్మ రోడ్లు కాదు, నువ్వు ఏమైనా తక్కువ వెయ్యి అని చెప్పి మా పిల్లల చేత అంట్లు కూడా వచ్చేవాళ్ళు మా పెద్దవాళ్ళ పిల్లలతో. ఇప్పుడు అవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ లైఫ్ స్కిల్స్ లేకపోతే ఇక సర్వైవ్ అవ్వాలి. అయితే కట్లు పోయిన కాలు పెట్టి నీళ్ళకి మంట అని మంటలు వేసేవాళ్ళు మా అన్నయ్యలు. మరి మేమంది అంటే మా అన్నయ్యలు అని కాదు, అంటే ఇక్కడ జెండర్ వేరియేషన్ లేకుండా అమ్మాయిలైనా అబ్బాయిలైనా మన వాళ్ళు ఈక్వల్ గా వర్క్ చేయాల్సింది చేయాలి. అవును, అంటే మనము 10 years దాకా వాళ్ళకి ఖచ్చితంగా ఒక 10 years ఇవ్వాలండి. ఎందుకంటే 6th class నుంచి ఇంకా వాళ్ళ చదువులు, వాళ్ళ ప్రాజెక్ట్స్, ఇంకా మనకి కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేసేది రాదు, వాళ్ళు మనతో చేయలేరు. సో ఆ 10 years దాకా వాళ్ళ చైల్డ్హుడ్ లైఫ్ వాళ్ళకి ఇవ్వాలి అన్నది నేను అనుకుంటూ ఉంటాను యాక్చువల్ గా. వెరీ ట్రూ అండి, ఇవ్వాలి, ఆ టైం అనేది ఇవ్వాలి. ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ అ కిడ్, ఆ టైం ఇవ్వగలిగే వీలు ఉంటేనే ప్లాన్ చేసుకోవడం బెటర్. చేసుకున్నాక ఆ టైం ఇవ్వలేకపోతే మాత్రం మనం అంటే వాళ్ళకి అంత న్యాయం చేసిన వాళ్ళం కాదేమో. కాదు, అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి అలా మనం ఇవ్వలేకపోవడం వల్ల కూడా వాళ్ళకి అందాల్సినవన్నీ సరిగ్గా ఇది అవ్వకపోవడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. డిలే, డెవలప్మెంటల్ డిలే ఇష్యూస్ వస్తున్నాయి. పేరెంట్స్ సరిగ్గా కేర్ చేయకపోవడం వల్ల వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు పెరుగుతూ ఉండడం వల్ల కూడా వాళ్ళకి అంటే భయం కూడా లేకుండా పోతుంది పిల్లలకి. అంటే ఇది చేస్తే మా అమ్మ వాళ్ళు ఏమన్నా అంటారా అన్న ఇది కూడా లేదు. బౌండరీస్ ఏంటని తెలియట్లేదు. అది చెప్పాలి, పేరెంట్సే చెప్పాలి.
ఇక్కడ బౌండరీస్ లేకపోవడం వల్ల కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అన్ని ఇచ్చేస్తున్నారు. సో పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అన్ని కేర్ తీసుకొని కొంచెం ఇది సెట్ చేస్తే పిల్లల లైఫ్ బాగుంటది అని. అవునండి మ్యామ్, ఇప్పటిదాకా నాతో చిట్ చాట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మీరు ఇచ్చిన సలహాలు అండ్ ఒపీనియన్స్ పేరెంట్స్ కి చాలా ఉపయోగపడతాయి అని నేను అనుకుంటున్నాను. సో అలాగే ఎవరికన్నా స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నట్లయితే డాక్టర్ సేతుస్ క్లినిక్ కి విజిట్ చేయండి. చాలా థ్యాంక్స్ మ్యామ్ ఇప్పటిదాకా షేర్ చేసుకున్నందుకు అన్ని విషయాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇన్వైట్ చేసినందుకు. సో నెక్స్ట్ వీక్ మరొక గెస్ట్ తో కలుద్దాం. థ్యాంక్ యూ.